హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే సేమియా ఉప్మా అనమాట ఫ్రెండ్స్. చూడండి, ముందుగా సేమియా ఒక పక్కన పెట్టేసుకుని తీసుకుని ముందు ఆయిల్లో కొంచెం జీడిపప్పును ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రై చేసేసుకుని ఒక పక్కన పెట్టుకొని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిరకాయలు అన్నీ కూడా ముందుగా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. తాలింపు దినుసులు కూడా వేసేసుకోవాలన్నమాట. ముందు తాలింపు దినుసులు వేసేసుకుని ఆ తర్వాత ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వేసుకుని ఫ్రై చేస్తుండగా అది ఫ్రై అయిన తర్వాత దాంట్లో సరిపడా వాటర్ పోసేసుకొని అది బాగా మరుగుతుండగా లైట్గా సాల్ట్, మనకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట, ఉప్పు వేసుకుని అది మరుగుతుండగా ఫ్రెండ్స్ మనం దాంట్లో ఏంటంటే ఈ సేమియా అనేది మనం వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్నాక దాన్ని అటు ఇటు కదుపుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే ముద్దలా అయిపోద్ది అనమాట. కదుపుకుంటూ సన్న సగ మీద ఉంచాలన్నమాట. ఉంచిన తర్వాత దాన్ని అదంతా కూడా ఫ్రెండ్స్ అది పొడి పొడిగా రావాలి కాబట్టి సన్న సగ మీద తక్కువ వెసరు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. బాగా ముద్దగా వచ్చే లెక్క అయితేమో ఎక్కువ అవుద్ది అనమాట వెసర. నీళ్ళు తక్కువే పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సేమియా ఉప్మాకి అనమాట ఫ్రెండ్స్. ఇందులో కరివేపాకు, పచ్చిమిరకాయలు, ఆనియన్స్, జీడిపప్పు, లాస్ట్లో ఏంటంటే ఫ్రెండ్స్ ఇది కట్ చేసుకునే ముందు కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఇది సేమియా ఉప్మాకి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి అనమాట. ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, కరివేపాకు వేసుకోవాలన్నమాట. ఇది సేమియా ఉప్మా అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి.